తెలంగాణ సర్కార్ రైతు భరోసా పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని డిసైడ్ అయింది. ఇకపై సాగు భూములకే పెట్టుబడి సాయం అందించనుంది. కొండలు గుట్టలు సాగు చేయని భూములకు భవిష్యత్తులో రైతు భరోసా అందదు. అలాంటి భూముల్ని గుర్తించే పనిలో ప్రభుత్వం ఉంది. తెలంగాణలో రైతు భరోసా పథకం సంస్కరణలపై ఇన్సైడ్ స్టోరీ. రైతు భరోసా పథకం అమల్లో సంస్కరణలు తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ లక్ష్యం దెబ్బతినకుండా అర్హులకు అన్యాయం జరగదు. అదే సమయంలో అర్హత లేని వారికి ప్రయోజనం చేసి రాష్ట్ర ఖజానాకు నష్టం చేయొద్దు. ఇదే తమ ప్రభుత్వ విధానమంటోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ సర్కార్. గొప్ప ఆలోచనతో తెచ్చిన సంక్షేమ పథకాలు అనర్హులకు అందకపోవడంతో సమస్య వస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలు అధికారుల అలసత్వం కారణంగా పక్కదారి పడుతున్నాయని గుర్తించింది. దీంతో అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఖజానాపై అదనపు భారం పడుతోంది. దీంతో అర్హులకు మాత్రమే సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టింది. తద్వారా మిగిలే నిధులను మరొక స్కీమ్కు వినియోగించే ఆలోచన చేస్తోంది. రైతు భరోసా అనర్హులను గుర్తించే పనిలో ఉంది. అందులో రైతుల సంక్షేమం కోసం తెచ్చిన పెట్టుబడి సహాయం సాగు చేయని భూములకు సైతం ఇస్తున్నారని గ్రహించింది. అలాంటి వాటికి ఇప్పుడు రైతు భరోసా కట్ చేసే ప్రణాళికలు రచిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని తెచ్చింది. ముందుగా ఎకరానికి 4,000 రూపాయలు ఇచ్చింది. ఆ తర్వాత 5,000కు పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని రైతు భరోసాగా పేరు మార్చి 2 విడతల్లో ఏడాదికి ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తోంది. గత ఖారీఫ్ సీజన్లో 8,744 కోట్ల రూపాయలను 9 రోజుల్లో రైతుల ఖాతాలో జమ చేసి రికార్డు నమోదు చేసింది. దాంతో రాష్ట్రంలోని 69,86,548 రైతులు లబ్ధి పొందారు. అయితే అందులో సాగు చేయని కొండలు గుట్టలు గ్రామ కంఠాలు వాణిజ్య వ్యాపార కార్యకలాపాలకు వినియోగిస్తున్న భూములకు సైతం పెట్టుబడి సహాయం అందుతోందని గుర్తించింది. ఇక మీదట సాగు చేసే భూములకు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. తెలంగాణలో సాగు భూమి ఎక్కువగానే ఉంది. 1,57,51,000 ఎకరాల భూమికి రైతు భరోసా డబ్బులను ఖాతాలో జమ చేస్తోంది. అయితే ఆ భూముల్లో 10 లక్షల ఎకరాల వరకు సాగు చేయని భూములు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇకపై సాగు భూమికి మాత్రమే పెట్టుబడి సహాయం అందుతుంది. ఇందుకోసం శాటిలైట్ సర్వే సిస్టమ్ను అమల్లోకి తేబోతుంది. భూముల శాటిలైట్ మ్యాపింగ్ కోసం జర్మనీ కంపెనీతో చర్చలు పూర్తయ్యాయి. మంత్రివర్గంలో తీర్మానించి ఒప్పందం చేసుకోనుంది. ఎంఓయూ పూర్తయితే ఆ శాటిలైట్ మ్యాపింగ్ కు రెవెన్యూ శాఖ వద్ద భూముల సర్వే నెంబర్లను అనుసంధానిస్తారు. ఆ సర్వే నెంబర్ సర్చ్ చేస్తే శాటిలైట్ మ్యాప్ లో సదరు సర్వే నెంబర్ భూమిలో పంట వేసింది లేనిది తేలిపోతుంది. అలా శాటిలైట్ మ్యాపింగ్ అమల్లోకి తెస్తే కనీసం 1,000 కోట్లైన ప్రభుత్వానికి మిగులుతాయని అంచనా వేస్తోంది. ఆ మొత్తాన్ని పంటల బీమాకు వినియోగించాలని భావిస్తోంది. ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.